జగన్ గారు మీకు చిన్న సలహా, మీ స్క్రిప్ట్ రైటర్ని వెంటనే మార్చేయండి. ఎందుకంటే అయితే అతను అవుట్డేటెడ్ అయినా ఉండాలి, లేదా మీ చేతిలో దారుణంగా దెబ్బతిన్న బాధితుడైనా ఉండాలి. లేదంటే మరీ ఇంత సెల్ఫ్ గోల్ వేసే స్క్రిప్ట్ మీకు రాసిస్తాడా? మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. తానే వివేకం చిన్నాన్నను హత్య చేశానంటూ లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడే టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు. వివేకాన్ని చంపింది నేనే అని దస్తగిరి టీవీలో చెప్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వివేక హత్య జరిగింది. దస్తగిరి జైల్లో ఉండకుండా దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇదే కదా ఇప్పుడు జగన్ గారు ఫైర్ అయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాస్తవానికి వివేక గారి హత్య జరిగింది ఎప్పుడు? మార్చి 2019లో. ఆ తర్వాత 5 ఏళ్లు సీఎం గా ఉంది ఎవరు? సాక్షాత్తు మీరేగా జగన్ గారు. మరి అప్పుడు దస్తగిరిని ఎందుకు లోపల వేయలేదు? సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకి వెళ్లిన మీరు తీరా సీఎం అయ్యాక ఆ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ ఏం తెలిసిందో ఆంధ్రాలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. హంతకుల్ని మీరే కాపాడుతున్నారు, గుండెపోటని డ్రామాలు ఆడారు అని మీ సొంత చెల్లెళ్లే రోడ్డెక్కి నిలదీశారు కదా. అయినా ఇవేమీ పట్టించుకోకుండా మీ తాత రాజారెడ్డి, మీ తండ్రి వైఎస్ఆర్, మీ చిన్నాన్న వివేక మరణాలకు చంద్రబాబే కారణం అంటూ మళ్లీ పాత పల్లవే అందుకున్నారేంటి జగన్ గారు? నిజానికి మీ తాత తండ్రి మరణాల కారణాలపై జనాలకి ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది బాస్. అందుకే అంటున్నా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అతను ఏం రాసిస్తే అది గుడ్డిగా చదివేస్తున్నారా జగన్ గారు? బహుశా ఆ స్క్రిప్ట్ రైటర్ మీ మీద ఇలా పగ తీర్చుకుంటున్నాడేమో. ఇమ్మీడియట్ గా అతను మార్చేయండి, లేదంటే పరువు మరింత గంగలో కలవడం ఖాయం. గైస్, జగన్ గారికి నేను ఇచ్చిన ఈ సలహా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.